హిందువుల ఆచారాల్లో ఎప్పుడు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 ఉంటాయి. భోగినాడు ముందు రోజు వేసే చలిమంటలో ఒక భౌతికమైన ప్రయోజనం ఏమిటంటే చెక్కలవి ఉంటే కానీ మరి చలిమంట ఉండదు కదా, వెయ్యాలి కదా. అందుకని ఏదో పాత చెక్కలన్నీ వదిలించుకుంటే వదిలిపోతుంది, ఆ చెక్కలతో అది మండుతుంది. ఇది భౌతికం. మానసికం ఏమిటంటే ఈ చలిమంట వేసినప్పుడు మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చలికాలంలో చలి విపరీతంగా ఉంటుంది. కానీ భోగి మంట వేస్తున్నారు అనగానే ఎంత ఏసీలు పెట్టుకుని, ఏసీలు లేకుండా ఏదో పడుకున్న వాళ్ళు కూడా, హీటర్లు పెట్టుకుని పడుకున్న వాళ్ళు కూడా కిందకు వచ్చి చలిమంట కాగుతారు. మానసికమైన అనుభూతి. మనం చలికి ఎన్ని రకాల హీటర్లు ఉపయోగించినా కలగనటువంటి అనుభూతి, ఉపశమనం చలిమంట దగ్గర కూర్చుంటే కలుగుతుంది. అందుకని ఒక మానసిక అనుభూతి. ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా? ఇందులో పాత వస్తువులన్నీ వదిలించుకో, ఊరికే మమకారం పెంచుకోకు. మా తాత కుర్చీ, మా అమ్మ పీట అని పట్టుకుని వేళ్ళాడకు. ఊరికే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇవన్నీ దేనికి ఇక్కడ?